హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. సో నేను 2021 టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే ఆల్రెడీ వెబ్సైట్లో అప్డేట్ చేశాను. ఎవరైనా చూడడం అంటే ఒకసారి వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ ఎస్ సోమనాథ్ యాజ్ ఇస్ న్యూ చైర్మన్ అండ్ స్పేస్ సెక్రటరీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో వచ్చేసరికి తన కొత్త చైర్మన్ మరియు అంతరిక్ష కార్యదర్శిగా డాక్టర్ ఎస్ సోమనాథన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ నవరంగ్ సైని యాజ్ ద ఇంటీరియం చైర్పర్సన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI. ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ 3 more months till March 5, 2022. భారత ప్రభుత్వం మనకి IBBI ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తాత్కాలిక చైర్పర్సన్గా నవరంగ్ సైని పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు అంటే March 5, 2022 వరకు కూడా పొడిగించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఉర్జిత్ పటేల్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB. ఓకే, మనకి ఉర్జిత్ పటేల్ వచ్చేసరికి AIIB అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా అయితే నియమితులయ్యారో. ఈ AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు అంటే జిన్ లింక్విన్ ప్రెసిడెంట్గా ఉన్నారో. అలాగే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసరికి బీజింగ్ చైనాలో ఉంటుంది. ఇప్పుడు దీనికి వైస్ ప్రెసిడెంట్గా అయితే మనకి ఉర్జిత్ పటేల్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, పియర్ ఒలివర్ Gaurichas has been named as the next chief economist of the International Monetary Fund IMF. He will succeed the Geeta Gopinath. మనకి గీతా గోపీనాథ్ స్థానంలో మనకి తదుపరి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఛార్జ్ తీసుకునేది ఎవరు అంటే మనకి పియర్ ఒలివర్ గౌరిచాస్ వచ్చేసరికి ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క తదుపరి ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ స్థానంలో అయితే మనకి ఛార్జ్ తీసుకోనున్నారు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఇతిరా డేవిస్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి MD అండ్ CEO అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇతిరా డేవిస్ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, రఘువేంద్ర తన్వార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR. ఓకే, ICHR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చైర్మన్గా రఘువేంద్ర తన్వార్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, వీరేష్ కుమార్ బావరా అజ్యూమ్డ్ ద ఛార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్. వీరేష్ కుమార్ బావరా పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, రాజ్ కుమార్ రావు నేమ్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ రెన్యూ బై. ఓకే, మనకి రెన్యూ బైకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా యాక్టర్ రాజ్ కుమార్ రావు అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, సతీష్ అడిగా గెట్స్ ద ICMR నేషనల్ అవార్డ్ డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డ్. ఓకే, మనకి సతీష్ అడిగాకు ICMRకి సంబంధించిన జాతీయ అవార్డు అయిన డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL won the Scoch Award in the Silver category for its work towards the combating crime and violence against the children. మనకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పిల్లలపై నేరాలు మరియు హింసను ఎదుర్కోవడంలో చేసిన కృషికి గాను సిల్వర్ కేటగిరీలో స్కోచ్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్, 79th ఎడిషన్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయితే రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది 2022. అలాగే ఎన్నో ఎడిషన్ అంటే 79th ఎడిషన్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూస్తే బెస్ట్ ఫిలిం డ్రామా కేటగిరీలో ద పవర్ ఆఫ్ ద డాగ్, అలాగే బెస్ట్ ఫిలిం మ్యూజిక్ ఆర్ కామెడీ కేటగిరీలో వెస్ట్ సైడ్ స్టోరీ, అలాగే బెస్ట్ యాక్టర్ డ్రామా కేటగిరీలో విల్ స్మిత్, బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా కేటగిరీలో నికోల్ కిడ్మ్యాన్, అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి జేన్ ఛాంపియన్ ఫర్ ద మూవీ పవర్ ఆఫ్ ద డాగ్, అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ వచ్చేసరికి డ్రైవ్ మై కార్ జపాన్ ఫిల్మ్ అయితే అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ మాత్రమే మీకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ ఆర్గనైజేషన్ KACV ఫ్రమ్ కోవలం కేరళ వాజ్ అవార్డెడ్ ద ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డ్ ఫర్ 2021 ఫర్ ద బెస్ట్ క్రాఫ్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్ బై ద వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. మనకి కేరళలోని కోవలం నుండి కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ క్రాఫ్ట్ విలేజ్గా ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డ్ ఫర్ 2021 అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, హర్షిలి మల్హోత్రా హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 12th భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ అవార్డ్ 2022. 12వ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డు 2022ను హర్షిలి మల్హోత్రా అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్, నిర్మయి అండ్
INNACL రిసీవ్డ్ ద గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్. మనకి నిర్మయి మరియు INACL ఈ 2 సంస్థలు కూడా ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో హెల్త్ పరంగా మనకి హెల్త్ సెక్టార్లో స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి మనకి అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారో ఈ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్ అయితే ఈ 2 సంస్థలకి కూడా లభించడం జరిగింది. నెక్స్ట్ HDFC బ్యాంక్ నేమ్డ్ యాజ్ ద బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఇండియా అట్ ద గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021. గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్ 2021లో భారతదేశంలో ఉత్తమ ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ అయితే ఎంపికైంది. నెక్స్ట్ రతన్ టాటా ఆథరైజ్డ్ బయోగ్రఫీ టైటిల్ ద రతన్ అండ్ టాటా ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆథర్డ్ బై ద థామస్ మాథ్యూ. రతన్ టాటా యొక్క అధికృత జీవిత చరిత్ర పుస్తకం పేరు వచ్చేసరికి రతన్ ఎన్ టాటా ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ. ఓకే, సో రతన్ ఎన్ టాటా ఈ పుస్తకాన్ని అయితే రచించింది ఎవరు అంటే మనకి థామస్ మాథ్యూ అయితే రచించడం జరిగింది. ఆటోబయోగ్రఫీ ఆఫ్ అరుంధతి భట్టాచార్య ఇండొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ రిలీజ్డ్. ఓకే, అరుంధతి భట్టాచార్యకి సంబంధించిన స్వీయ చరిత్ర పుస్తకమైన ఇండొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ అయితే విడుదలవడం జరిగింది. సో ఈ ఇండొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ అనే పుస్తకం ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ లేదా ఎవరి యొక్క స్వీయ చరిత్ర అని అడిగితే కనుక మనకి అరుంధతి భట్టాచార్య. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ఇండియా ర్యాంక్ 83rd ఇన్ Q1, జపాన్ అండ్ సింగపూర్ టాప్స్ ద లిస్ట్. ఓకే, మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో మనకి Q1, Q2, Q3 ఈ విధంగా ర్యాంక్స్ అనేవి సపరేట్గా ఇస్తూ ఉంటారు కాబట్టి క్వార్టర్స్లో మనకి ర్యాంక్స్ అనేవి మారుతూ ఉంటాయి. 2021లో కూడా మనకి డిఫరెంట్ ర్యాంక్స్ అయితే ఉండడం జరిగింది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఏదైతే పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసిన అందులో క్లియర్గా మెన్షన్ చేశానో అలాగే టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం చూసుకున్నట్లయితే Q1లో భారతదేశం ఇటీవల మనకి 83వ స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది. జపాన్ మరియు సింగపూర్ రెండు కూడా కంబైన్డ్గా అగ్రస్థానం టాప్ ప్లేస్లో అయితే నిలిచాయి. నెక్స్ట్ నొడిర్బెగ్ అబ్దు సత్తరోవ్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ ఓన్ ద వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2021 బై డిఫీటింగ్ ద ఇయాన్ నెపోటి మార్చే. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ఓకే, నొడిరిక్ అబ్దు సత్తరోవ్ వచ్చి ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఇయాన్ నెపోమియాచిని రష్యాని ఓడించి మనకి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2021 అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ బీట్ ద రష్యన్ కెరిన్ కంచోనోవ్ ఇన్ ద మెన్స్ సింగిల్స్ ఈవెంట్ ఆఫ్ ద 2022 అడిలైడ్ ఇంటర్నేషనల్ వన్ టు క్లెయిమ్ ద 11th ATP టైటిల్ ఆఫ్ హిస్ కెరియర్. ప్రపంచ టెన్నిస్ ఆటగాడు మనకి గేల్ మోన్ఫిల్స్ 2022 ఎడిలైడ్ ఇంటర్నేషనల్ 1 పురుషుల సింగిల్స్ ఈవెంట్లో రష్యాకు చెందిన కరెన్ కచనోవ్ను ఓడించి తన కెరియర్లో 11వ ATP టైటిల్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ భరత్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తమిళనాడు బికమ్స్ ద ఇండియా 73rd చెస్ గ్రాండ్ మాస్టర్. తమిళనాడుకి చెందిన భరత్ సుబ్రహ్మణ్యం భారతదేశం యొక్క 73వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అయితే నిలవడం జరిగింది. ఒకసారి మనకి లేటెస్ట్ ఎవరైతే గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారో చూసినట్లయితే 67 నుండి 67th చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసరికి గోవాకి చెందిన లేన్ మెండెంకా, అలాగే 68th వచ్చేసరికి తమిళనాడుకి చెందిన అర్జున్ కళ్యాణ్, 69th వచ్చేసరికి పూణేకి చెందిన హర్షిత్ రాజా, 70th వచ్చేసరికి తెలంగాణకి చెందిన రాజా రిత్విక్, అలాగే 71st వచ్చేసరికి మహారాష్ట్రకి చెందిన సంకల్ప్ గుప్తా, అలాగే 72nd వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్కి చెందిన మిత్రబా గుహ, అలాగే 73rd రీసెంట్గా మనకి ఇప్పుడు చూసాం కదా తమిళనాడుకి చెందిన భరత్ సుబ్రహ్మణ్యం. ఓకే, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ రిటైర్స్ ఫ్రమ్ క్రికెట్. ఓకే, దక్షిణాఫ్రికా ఆల్రౌండ్ క్రికెటర్ అయిన క్రిస్ మోరిస్ వచ్చి క్రికెట్కు రిటైర్మెంట్ అయితే ఇటీవల ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ విన్స్ ద ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్. మనకి న్యూజిలాండ్ స్పిన్నర్ అయిన మనకి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయిన మనకి అజాజ్ పటేల్ వచ్చేసరికి ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఒకసారి మనకి ఇయర్ కంప్లీట్ అయింది కదా, ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ లిస్ట్ ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో జనవరిలో మనకి ఇండియన్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్, ఫిబ్రవరిలో మనకి రవిచంద్ర అశ్విన్, అలాగే మార్చ్లో భువనేశ్వర్ కుమార్, మనకి టాప్ 3 మనకి స్టార్టింగ్ 3 months కూడా ఇండియన్ ప్లేయర్స్ అయితే మనకి ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్లో పాకిస్తాన్ ప్లేయర్ అయిన బాబర్ ఆజం, అలాగే మేలో మనకి బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన ముషిఫర్ రెహమాన్, అలాగే జూన్లో మనకి న్యూజిలాండ్ ప్లేయర్ అయిన డివాన్ కాన్వే, అలాగే జూలైలో బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన షకీబ్ అల్ హాసన్, ఆగస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన జాయ్రోడ్, సెప్టెంబర్లో నేపాల్ ప్లేయర్ అయిన సందీప్ లెమంచాని, అలాగే అక్టోబర్లో పాకిస్తాన్ ప్లేయర్ అయిన ఆసిఫ్ అలీ, నవంబర్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్, డిసెంబర్లో ఫైనల్గా మనకి న్యూజిలాండ్ ప్లేయర్ అయిన అజాజ్ పటేల్ అయితే మనకి మంత్ వైజ్గా ICC అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ డిజీ పేజ్ అనేది నేను టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, అక్కడ నుండి మీరు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ICC ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ చూసినట్లయితే జనవరి మంత్లో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన షబ్నీమ్ ఇస్మాయిల్, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన తమీ బెన్మోన్, అలాగే మార్చ్లో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన లిజ్లీ లీ, అలాగే ఏప్రిల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ఎలిసా హెలీ, అలాగే మేలో స్కాట్లాండ్ ప్లేయర్ అయిన క్యాథరిన్ బ్రైస్,
జూన్లో ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన సోఫీ ఎక్లిస్టోన్, అలాగే మనకి జూలైలో వెస్టిండీస్ ప్లేయర్ అయిన స్టెఫానీ టైలర్, ఆగస్టులో ఐర్లాండ్ ప్లేయర్ అయిన ఇమినోర్ రిచర్డ్సన్, సెప్టెంబర్లో ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన హెదర్ నైట్, అలాగే అక్టోబర్లో మనకి ఐర్లాండ్ ప్లేయర్ అయిన లారా డిలానీ, అలాగే నవంబర్లో మనకి వెస్టిండీస్ ప్లేయర్ అయిన హైలీ మాథ్యూస్ అయితే గెలుచుకోవడం జరిగింది. డిసెంబర్లో మనకి ఫీమేల్కి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏమీ జరగకపోవడంతో డిసెంబర్లో అయితే అవార్డు అయితే సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్, టాటా గ్రూప్ రీప్లేసెస్ ద చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ వివో యాజ్ ద ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్. ఓకే, ఎక్కువగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లో మనకి వివో ఐపీఎల్ అని మీరు చూస్తూ ఉంటారు కదా, వివో స్పాన్సర్గా ఉండేది. ఈసారి చైనీస్ మొబైల్ తయారీదారు కంపెనీ వివో స్థానంలో టాటా గ్రూప్ వచ్చేసరికి మనకి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా అయితే ఎన్నికవడం జరిగింది. ఓకే, మనకి ఈ సంవత్సరం మనకి నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరు అంటే మనకి టాటా గ్రూప్. All India Sports Council of Deaf has got approval from the International Committee of Sports for the Deaf to host the first World Deaf T20 Cricket Championship in Kerala from January 10 to 20, 2023. మనకి ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ వచ్చేసరికి జనవరి 10, 20, 2023 వరకు కేరళలో మొదటి ప్రపంచ చెవిటి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ని నిర్వహించడం కోసం అంతర్జాతీయ కమిటీ నుండి అయితే మనకి ఆమోదం పొందడం అయితే జరిగింది. నెక్స్ట్, మెల్బోర్న్ సమ్మర్సెట్ వన్ ట్రోఫీ 2022 రఫేల్ నాదల్ ఓన్స్ ద మెన్స్ సింగిల్ అండ్ సిమోనా హాలిప్ ఓన్స్ ద ఉమెన్స్ సింగిల్ టైటిల్. మనకి మెల్బోర్న్ సమ్మర్సెట్ వన్ ట్రోఫీ 2022లో మనకి పురుషుల సింగిల్స్ వచ్చేసరికి రఫేల్ నాదల్, మహిళల సింగిల్స్ వచ్చేసరికి సిమోనా హాలిప్ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్, కర్ణాటక విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా గేమ్స్ ఇన్ 2023. మనకి 2023లో ఖేలో ఇండియా గేమ్స్కు కర్ణాటక రాష్ట్రం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్, సవితా పూనియా నేమ్డ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ ఫర్ ఉమెన్స్ హాకీ ఏషియా కప్ 2022. మహిళల హాకీ ఏషియా కప్ 2022 కోసం భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్గా సవితా పూనియా అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద నేవల్ వేరియంట్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఫ్రమ్ INS విశాఖపట్నం. INS విశాఖపట్నం నుండి మనకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ షిప్ అని యొక్క మనకి DRDO విజయవంతంగా అయితే పరీక్షించడం అయితే జరిగింది. నెక్స్ట్, ICMR అప్రూవ్స్ ద ఇండియన్ మేడ్ ఫస్ట్ కిట్ ఒమిషూర్ టు డిటెక్ట్ ద ఒమిక్రాన్ గుర్తించేందుకు భారత్లో తయారు చేసిన తొలి కిట్ ఒమిషూర్ను అయితే ICMR ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద క్రయోజెనిక్ ఇంజన్ ఫర్ గగన్యాన్ రాకెట్. ఓకే, గగన్యాన్ రాకెట్ కోసం క్రయోజెనిక్ ఇంజన్ను ఇస్రో విజయవంతంగా అయితే పరీక్షించింది. నెక్స్ట్, ఇండియా ఓల్డెస్ట్ ఫీమేల్ స్లాత్ బేర్ హూజ్ నేమ్ వాజ్ గులాబో హ్యాస్ పాస్డ్ అవే ఎట్ ద వన్ విహార్ నేషనల్ పార్క్ అండ్ జూ లొకేటెడ్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న వన్ విహార్ నేషనల్ పార్క్ మరియు జూలో గులాబ్ అనే ఆడ స్లాత్ ఎలుగుబంటి అయితే ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ అండ్ కంపోజర్ మర్లిన్ బెర్గ్మెన్ పాస్డ్ అవే. అలాగే ఆస్కార్ విజేత గీత రచయిత స్వరకర్త అయిన మర్లిన్ బెర్గ్మెన్ కూడా ఇటీవల చనిపోయారు. అలాగే ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ ద బెస్ట్ యాక్టర్ ఆస్కార్ సిడ్నీ పొయిటియర్ పాస్డ్ అవే. ఓకే, ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి నల్ల జాతీయుడైన సిడ్నీ పొయిటియర్ కూడా రీసెంట్గా చనిపోయారు. అలాగే యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ ససోలీ పాస్డ్ అవే. ఓకే, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడైన డేవిడ్ ససోలీ కూడా చనిపోయారు. నెక్స్ట్, కన్నడ రైటర్ చంద్రశేఖర్ పాటిల్ పాపులర్లీ నోన్ యాజ్ ద చెంపా పాస్డ్ అవే. ఓకే, కన్నడ రచయిత ఎవరైతే చంద్రశేఖర్ పాటిల్ ఉన్నారో ఈయన చెంపా అని పేరుతో అయితే మనకి నిక్నేమ్ అయితే పిలవడం జరుగుతుంది. ఈయన కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఒలింపిక్ మెడల్ విన్నింగ్ అథ్లెటిక్ డియోన్ లెండర్ పాస్డ్ అవే. ఒలింపిక్ పథక విజేత అథ్లెటిక్ అయిన డియోన్ లెండర్ అయితే కన్నుమూయడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ బ్యాంక్స్ టు మెయింటైన్ ద లిక్విడిటీ కవరేజ్ రేషియో ఆన్ డిపాజిట్స్ అండ్ అదర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ నాన్ ఫైనాన్షియల్ స్మాల్ బిజినెస్ కస్టమర్స్ ఫ్రమ్ 5 crore to 7.5 crore. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మనకి డిపాజిట్లు మరియు ఆర్థికేతర చిన్న వ్యాపార కస్టమర్ల నుండి స్వీకరించే ఇతర నిధుల పొడిగింపుపై లిక్విడిటీ కవరేజ్ రేషియో LCR ఏదైతే ఉందో, ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. LCR అంటే లిక్విడిటీ కవరేజ్ రేషియో నిర్వహించడానికి బ్యాంకుల యొక్క థ్రెషోల్డ్ లిమిట్ను 5 కోట్ల నుండి 7.5 కోట్లకి అయితే పెంచడం జరిగింది. RBL బ్యాంక్ అండ్ గూగుల్ అనౌన్స్డ్ ద స్ట్రాటజిక్ కొలాబరేషన్ టు ఫ్యూల్ ద బ్యాంక్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజీ అబాకస్ 2.0. మనకి RBL బ్యాంక్ మరియు గూగుల్ ఇద్దరు కూడా బ్యాంక్ కస్టమర్ అనుభవ వ్యూహాన్ని మనకి డెవలప్ చేసేందుకు గాను మనకి అబాకస్ 2.1 డెవలప్ చేసేందుకు గాను ఇద్దరు అయితే టైఅప్ అవడం అయితే జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం ఇన్ హైదరాబాద్, తెలంగాణ. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రిత్వ శాఖ మనకి డాక్టర్ జితేంద్ర సింగ్ వచ్చేసరికి భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియంను హైదరాబాద్లోని తెలంగాణలో ప్రారంభించారు.
నెక్స్ట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ కేవీఐసి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా హ్యాస్ లాంచ్డ్ ద కంట్రీ ఫస్ట్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ అట్ విలేజ్ సిరోరా ఇన్ గజియాబాద్. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా దేశంలోని మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ను గజియాబాద్లోని విలేజ్ సిరోరాలో అయితే ప్రారంభించారు. నెక్స్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ అప్రూవ్డ్ ద రీనేమింగ్ ఆఫ్ కెవాడియా రైల్వే స్టేషన్ ఇన్ నర్మదా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ యాజ్ ఏక్తా నగర్ రైల్వే స్టేషన్. గుజరాత్లోని నర్మదా జిల్లాలోని కెవాడియా రైల్వే స్టేషన్ పేరును ఏక్తా నగర్ రైల్వే స్టేషన్కి అయితే మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అయితే ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఆఫ్ ద వెస్టర్న్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ ఇనిషియేటివ్ కాల్ ద మిషన్ అమానత్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ రైల్వే ప్యాసింజర్స్ టు గెట్ బ్యాక్ దేర్ లాస్ట్ లగేజ్. భారతీయ రైల్వేలోని పశ్చిమ రైల్వే జోన్కి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసరికి రైల్వే ప్రయాణికులు తమ కోల్పోయిన లగేజీని సులభంగా తిరిగి పొందేందుకు గాను మిషన్ అమానత్ అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. Kochi, Kerala has become the India's first city to have a water metro project after the launch of its first boat in December 21, named the Mujris, among the 23 battery powered electric boats being manufactured by the Cochin Shipyard Limited. ఓకే 2021 డిసెంబర్లో ముజ్రిస్ అనే పేరుతో మొట్టమొదటి బోట్ని అయితే కేరళ ప్రారంభించడం జరిగింది. తర్వాత కొచి షిప్యార్డ్ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడిన 23 బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బోట్లతో వాటర్ మెట్రో ప్రాజెక్ట్ని అయితే కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి నగరంగా అయితే నిలిచింది. 9th ఎడిషన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ కంక్లూడెడ్ ఇన్ గౌహతి, అస్సాం. ఓకే, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ 9వ ఎడిషన్ మనకి ఇటీవల గౌహతిలోని అస్సాంలో జరిగింది. A US man, David Bennett, has become the first person in the world to get a heart transplant from the genetically modified pig. ఓకే, మనకి యూఎస్ వ్యక్తి అయిన డేవిడ్ బెన్నెట్కు జన్యుపరంగా మార్పు చెందిన పంది యొక్క గుండెని అయితే మార్పిడి చేయడం జరిగింది. ఓకే, పంది గుండెని తీసి మనకి పెట్టడం జరిగింది. ఈ పంది అనేది మనకి జెనెటికల్గా మాడిఫై చేసిన పిగ్ అనేది. ఓకే, ఈ విధంగా ఆపరేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మనకి యూఎస్ వ్యక్తి అయిన డేవిడ్ బెన్నెట్. ఈయనకైతే ఈ విధంగా సర్జరీ చేశారు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC హ్యాస్ అపాయింటెడ్ హైత్మన్ ఆల్ గేయస్ యాజ్ ఇట్స్ న్యూ సెక్రటరీ జనరల్. పెట్రోలియం ఎగుమతి దేశ సంస్థ ఏదైతే OPEC ఉందో, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPECకి సంబంధించి కొత్త సెక్రటరీ జనరల్గా మనకి హైతమ్ ఆల్ గేయస్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ జస్టిస్ ఆయేషా మాలిక్ టు బి ద పాకిస్తాన్ ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, మనకి జస్టిస్ ఆయేషా మాలిక్ పాకిస్తాన్ యొక్క తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. Next, the leaders of Japan and Australia signed a landmark defense agreement that allows the closer cooperation between the military and stands as the rebuke to China growing assertiveness in the Indo-Pak region. ఓకే, జపాన్ మరియు ఆస్ట్రేలియా ఇద్దరూ కూడా ల్యాండ్మార్క్ రష్యన్ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఇది వారి మిలిటరీల మధ్య సన్నిహిత సహకారాన్ని అయితే అలాగే మనకి ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా యొక్క దృఢత్వాన్ని మందలింపు చేసేందుకు గాను జపాన్ మరియు ఆస్ట్రేలియా అయితే మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే మనకి అలీఖాన్ స్మైలో అపాయింటెడ్ as the న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కజకిస్తాన్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా అలీఖాన్ స్మైలో అయితే నియమితులయ్యారు. సైరస్ హ్యాస్ డిటెక్టెడ్ ద న్యూ వేరియంట్ డబ్డ్ యాజ్ ద డెల్టా క్రాన్. ఓకే, సైప్రస్ అని చెప్పి డెల్టా క్రాన్గా డబ్ చేయబడిన కొత్త వేరియంట్ని అయితే గుర్తించడం జరిగింది. ఓకే, సైరస్ దేశంలో అయితే ఈ వేరియంట్ని గుర్తించారు. సో మనకి ఏదైతే డెల్టా వర్షన్ ఉంది, అలాగే ఒమిక్రాన్ ఉంది కదా, రెండింటికి మనకి క్రాస్ వర్షన్గా రెండింటిని కంబైన్ చేసి డెల్టా క్రాన్ అయితే కొత్త వేరియంట్ అయితే రావడం జరిగింది. Defense Minister Rajnath Singh has inaugurated the Kalpana Chawla Center for Research in Space Science and Technology at Chandigarh University. రష్యన్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మనకి చండీగఢ్ యూనివర్సిటీలో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ లోసూంగ్ లేదా నామ్సూంగ్ ఈజ్ యాన్యువల్లీ సెలబ్రేటెడ్ అక్రాస్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ సిక్కిం. ఓకే, మనకి సిక్కిం రాష్ట్రంలో ప్రతి ఏటా కూడా లోసూంగ్ లేదా నామ్సూంగ్ అనే పండుగను అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ ద 4 విలేజెస్ లొకేటెడ్ నియర్ ద నేపాల్ బార్డర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ రెవెన్యూ విలేజెస్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మనకి జిల్లాలోని నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న 4 గ్రామాలు రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించింది. ఆ 4 ఏంటి అంటే భవానీపూర్, తెదియా, దాకియా మరియు బీచియా. నెక్స్ట్ 18th కచాయి లెమన్ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ మణిపూర్. ఓకే, మనకి 2022 సంవత్సరంలో 18వ కచాయి నిమ్మకాయ పండుగ, ఓకే, కచాయి లెమన్ ఫెస్టివల్ అనేది అయితే మణిపూర్లో జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా నరేంద్ర మోడీ హ్యాస్ డిక్లేర్డ్ దట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇయర్ 2022 December 26 will be observed as the Veer Bal Divas every year. The day will commemorate and tribute to the courage of 4
షాహిద్ జాల్స్ ద 4 సన్స్ ఆఫ్ గురు గోబింద్ సింగ్ జీ హూ అటైన్ ద మ్యారిటడమ్ ఇన్ ద 17th సెంచరీ. 2022 సంవత్సరం నుండి డిసెంబర్ 26 అంటే నెక్స్ట్ మనకి అప్కమింగ్ డిసెంబర్ రాబోతుంది కదా 2026 సంవత్సరం ఈ ఎండ్లో. సో ఈ నెక్స్ట్ జరిగే మనకి డిసెంబర్ 26 నుండి కూడా ప్రతి సంవత్సరం మనకి వీర్ బాల్ దివాస్గా అయితే మనకి జరుపుకోవాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఓకే, మనకి ఈ ఇయర్ నుండి ఇక్కడ ప్రతి ఇయర్ డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ అయితే జరుపుకుంటాం. ఓకే, సో 17వ శతాబ్దంలో వీరమరణం పొందిన 4 షాహిదాబ్ దేశ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నలుగురు కూడా గురు గోవింద్ సింగ్ జీ యొక్క నలుగురు కుమారులు. వీళ్ళ యొక్క ధైర్యానికి నివాళిగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళని స్మరించేందుకు గాను మనకి డిసెంబర్ 26న ఈ వీర్బాల్ దివాస్గా జరుపుకోవాలని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ప్రవాసీ భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెంట్ ఇండియన్ డే అంటారు కదా, ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాసీ భారతీయ దివాస్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా 9th జనవరిన మనకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చారు కదా, ఆ జ్ఞాపకార్థంగా మనకి ప్రతి సంవత్సరం 9 జనవరిన ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాసీ భారతీయ దివాస్ డే అయితే జరుపుకుంటాం. అలాగే వరల్డ్ హిందీ డే, ప్రపంచ హిందీ దినోత్సవం అయితే జనవరి 10వ తారీఖున జరుపుకుంటాం. అలాగే నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే, నేషనల్ హ్యూమన్ ట్రాఫిక్ అవేర్నెస్ డే వచ్చేసరికి 11th జనవరిన జరుపుకుంటాం. అలాగే నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవాన్ని మనకి 12th జనవరి 12 జనవరిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసరికి ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఓకే, టు కమెమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జనవరి 12న మనకి జాతీయ యువజన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరనస్ డే, ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరనస్ డే వచ్చేసరికి 14th జనవరి 14 జనవరిని జరుపుకుంటాం. అలాగే ఇండియన్ ఆర్మీ డే, ఓకే, భారత సైనిక దినోత్సవం ఇండియన్ ఆర్మీ డే వచ్చేసరికి 15th జనవరి 15 జనవరిని జరుపుకుంటాం. ఓకే, ఇది మనకి జనవరి 2nd వీక్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే వీడియోని ఇస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్స్ వర్కకపోతే డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి 35K ఫాలోవర్స్ అయితే ఉంటారో మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.